సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో రామ్ చరణ్ గారి పెద్ద సినిమా మార్చ్ 27కి రిలీజ్ అన్నారు. సో ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయ్యింది. సో సోషల్ మీడియాలో కొంతమంది ఎట్లా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారంటే టాక్సిక్ సినిమాకి, దురంధర్ 2 సినిమాకి భయపడి పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు. సో మీరు అదే విధంగా అనుకుంటున్నారా? అవన్నీ అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే పెద్ద సినిమా అక్కడ దురంధరకో లేకపోతే ఇంకో ధరకో పోస్ట్ పోన్ చేసే అవసరం ఉండదు. ఎందుకంటే అది షూటింగ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇంత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే పెద్ద సినిమా ఏ సినిమాకి పోటీ కాదు, అది ఒక చారిత్రాత్మక సినిమా. కాబట్టి నేనేమంటానంటే పెద్ద సినిమాని బీటౌట్ చేసే సినిమా ఈ సంవత్సరం మళ్ళీ రాబోదు కూడా నాకు తెలిసి. ఎందుకంటే అంత గొప్పగా మన బుచ్చిబాబు గారు ఆ సినిమా డిజైన్ చేసుకున్నాడు. 5 సంవత్సరాలు అతని కళ నిజం చేసుకోవాలని తపన పడుతున్న టైంలో ఏదో సినిమా కోసం ఆపేసుకోవడం ఇలాంటివి జరిగే పనులు కాదు. ఎందుకంటే అంత అద్భుతమైన సాంగ్స్. తర్వాత ఈ మధ్యకాలంలో ఏఆర్ రెహమాన్ గారు ఇంత అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన సినిమా ఏదీ లేదు. వాస్తవం ఇది. ఎవరు అవునన్నా కాదన్న ట్రోల్ చేసే వాళ్ళకి ఏదో మింగుడు పడకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే పెద్ద సినిమా 2026 ఓ సెన్సేషనల్ మూవీగా నిలవబోతుంది. ఖచ్చితంగా ఆ సినిమాకి ఏది పోటీ కాదు, ఆ సినిమానే పోటీ. సోషల్ మీడియా అన్న మెయిన్ ఒక ప్రోగ్రామ్ అయిందంటే ఒక పెద్ద మీడియాలో 2 మీడియాలో వచ్చి వదిలేసేవాళ్ళు. కానీ మన సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే దాన్నే 10 సార్లు 15 సార్లు చూసేపాటికి తెలియనాడికి కూడా రేపు సినిమా వచ్చేస్తుందంటే ఆ వచ్చే డేట్ దాకా తెలిసేది కాదు. కానీ 10 రోజుల ముందే క్లారిటీగా తెలిసిపోతుంది వచ్చిద్ది ఆ రోజే ఏదో పిడిపడినట్టు వాయిదా పడతాం చూస్తున్నాం. ఆ దేవుడు చేయని మరి ఏదైనా చేయని ఏదో ఒక సాక్ అనేది పడటం వల్ల ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ ఒక బాధ అనేది మిగులుతున్నారు. ఆ బాధ అనేది దాని మీద కూడా చర్యలు అనేవి చిరంజీవి గారు తీసుకుంటారని రీసెంట్గా ఒక ప్రెస్ మీటింగ్లో విన్నాను. తీసుకుంటారని ఆశ నాకైతే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలు దీని గురించి పట్టించుకోవాలి కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు సినిమా అభిమానిగా? ఇప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలు ఉండారంటే వాళ్ళకి ఇంతకు ముందున్న లెవెల్ ఇప్పుడు లేదు. ఉన్న హీరోని బట్టే ఒక బాధ్యత ఒక గవర్నమెంట్ తరఫున సపోర్ట్లు కానీ ఉన్నాయి. ఒక గవర్నమెంట్కి ఏదైనా సమాధానం చెప్పే విధానం ఎవరు ఉండారంటే ఒక హీరోనే మాత్రమే ఉండాడు. డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ సరైన సమాధానాలు కానీ సరైన లాజీ ఉంటాయి కదా డాక్యుమెంట్స్ కానీ అవి ఎవరని అనేది ఇవ్వడం లేదనేది క్లారిటీగా కొన్ని సినిమాల ద్వారా మనకి అర్థం అవుతుంది. అది నాన్సెన్స్ కామెంట్. అది అసలు తెలివైనోడు చేసే కామెంట్ కాదు. అది వాళ్ళు పోస్ట్ పోన్ చేయడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఏదో ఒక సినిమా 2 సినిమాలు అది మన టాలీవుడ్ కాకుండా కన్నడ, తమిళ్ సినిమాలు వస్తున్నాయి అని చెప్పి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమాని పోస్ట్ పోన్ చేస్తారనుకోవడం హాస్యాస్పదం. అసలు ఎవరు ఎందుకు స్పందిస్తున్నారని తెలియదు. ఇంకోటి, ఈ పెద్ద సినిమా అనేది ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యేది. మామూలు చిన్న సినిమాలు కాదు. ఒక RRR, మగధీర, ఏది రామ్ చరణ్ అంటేనే ఒక మాస్. ప్రభాసు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీని పూర్తిగా ఏలిపడేస్తారు. వాళ్ళ సినిమాలకు ఏదో ఒక చిన్న సినిమా ఒక 50 కోట్ల 60 కోట్ల సినిమాలు అడ్డుపడతాయి. లేదు 100 కోట్ల సినిమా వచ్చినా కూడా వీళ్ళకి అడ్డుపడతాయి అని చెప్పడానికి అది సరైన రీజన్ కాదు. ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ ఒక్క సినిమా అని కాదు, చాలా సినిమాలకి ముందుగా డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీకు ముందే తెలిసినప్పుడు మాకు ఎందుకు ఆశలు పెట్టాలి ఒక డేట్ అనౌన్స్ చేసి అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఒక సినిమా అభిమానిగా నిర్మాతలకు కావచ్చు అండ్ డైరెక్టర్లకు కావచ్చు ఏం చెప్తారు? ఒకప్పుడు ఏంటంటే ఒక డేట్ అనుకుంటే డేట్ ప్రకారం వెళ్ళిపోయేది. ఇప్పుడు ప్రతి విషయం పోస్ట్ పోన్లు అవుతున్నాయి. అసలు సాధారణంగా వాళ్ళు అంచనా వేసేది అసలు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మొత్తం అయిపోయింది అనుకుంటారు. అయిపోయింది అనుకొని మళ్ళీ రీచెకప్ చేసుకునే టైంకి అయితే ఈ సినిమాలోకి ఇంకా కథ ఏమన్నా నిడివి పెంచాల్సి వస్తుందా, లేకపోతే ఇంకొన్ని కారణాల వల్ల, లేదు ప్రొడ్యూసర్లు ఏమన్నా అమౌంట్స్ ఈ నిర్మాతలకి, డైరెక్టర్కి, లేదు యాక్టర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్స్ పెండింగా, లేకపోతే లీగల్ ప్రాబ్లమ్సా, ఇంకే సెన్సిటివ్ అంశాలు ఉంటాయి. అవన్నిటి వల్ల కొద్దిగా డిలే అవుతుండొచ్చు. కొన్ని సమస్యలు, ఇంటర్నల్ సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు సంబంధం ఉండదు. అయితే ఈ సినిమాల వల్ల రిలీజ్ అవుతుంది అనేది చెత్త. ఒకటి ఆలోచిద్దామండి. ఇక్కడ టాక్సిక్ అండ్ దురంధర్ 2 అవి 2 వస్తుందని చెప్పేసి పక్కన పెట్టడం, దాన్ని భయపడడం అని చెప్పేసి అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది రామ్ చరణ్, గ్లోబల్ స్టార్. ఆయన గ్లోబల్ స్టార్కు ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఒకరి గురించి భయపడాల్సిన అవసరం ఉందా? గ్లోబల్ స్టార్ అని చెప్పేసి ఎంతమందికి వచ్చిందండి అవార్డు పేరు? మీరు ప్రపంచంలో చూపించండి. హాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉన్నారు, ఒక్క హీరో కానీ గ్లోబల్ స్టార్ అని చెప్పేసి అవార్డు పేరు వచ్చిందా? మరి అటువంటిది ఆయనకు అంత పెద్ద పేరున్నప్పుడు ఆయన భయపడుతున్నారని చెప్పేసి ఆ మాట అనడంలో కూడా మీకు ఆలోచన కనిపించలేదా? అంటే నేను పొరపాటున ఈ మాట అంటే ఎదుటివాడు ఏమనుకుంటారా అని చెప్పేసి అదని ఆలోచించాలి కదా మీరు. దాంట్లో పోస్ట్ ప్రొడక్షన్లో వాళ్ళకి ఏవైనా
సాంకేతిక లోపాలు రావచ్చు, లేకపోతే షూటింగ్లో ఏదో మర్చిపోయి ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట పొరపాటున దాన్ని షూట్ చేస్తున్నారేమో, అది ఏదైనా జరిగి ఉండొచ్చు. దాని గురించి అని చెప్పి వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి వేశారు. ఇప్పుడు అనుకున్నట్టుగా కరెక్ట్ 9 నెలలకు పిల్లాడు బయటకు వస్తారా? కొంచెం అటు ఇటు అయితే జరుగుతుంది, అది కొద్దిగా అటు ఇటు అనేది జరుగుతుంది. దేవుడు చేసే పనిలోనే లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి 7 నెలలకు పిల్లాడు వచ్చేస్తున్నాడు. అలా అని చెప్పి వచ్చిన పిల్లాడు చనిపోతున్నారా? లేదు. సూపర్గా మన బోల్టు ఎంత స్పిన్ రన్నర్ ఆయన 7 నెలలకు పుట్టినోడే. అంటే ఏదున్నా కానీ దేవుడు అనేవాడు కూడా ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నాడు, అంటే బెస్ట్ ఇద్దామని చెప్పేసి. అది మీరు ఆలోచించాలి. అంతేగాని భయపడాల్సిన అవసరం అయితే ఎవ్వరికి లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి పేరు వచ్చినప్పుడు భయపడేది అక్కడ లేనే లేదు, క్లియర్ అది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవ్వడం చాలా నాకు డిసప్పాయింట్గా ఉంది, కొంచెం బాధపడ్డాను. కానీ మూవీ ఎప్పుడు వచ్చినా మంచి హిట్ కొడితే చాలు. ఎందుకంటే పోస్ట్ పోన్ అయ్యి లేదా ముందే రిలీజ్ అయ్యి కొన్ని మూవీస్ అయితే ఫ్లాప్ అయినాయి. ఇది డిసప్పాయింట్ కాకుండా మంచిగా హిట్ అయ్యి ఎప్పుడు వచ్చినా సరే లేటెస్ట్గా వచ్చిన అదే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తే చాలు. అది కాక వేరే మూవీస్కి భయపడి అంటే అంటున్నారు కదా, ఎన్ని సంక్రాంతికి ఎన్నిసార్లు రామ్ చరణ్ గారి మూవీ రిలీజ్ కాలేదు, ఎన్ని మూవీస్కి పోటీకి రాలేదు, మొదటి నుంచి ఎంత నెగిటివిటీ ఉండలేదు, అవన్నీ తట్టుకొని హిట్ కొట్టుకొని ఇప్పుడు గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ అయ్యాడు కదా. అది కాక మొన్న వచ్చిన ఇది గ్లోబల్ స్టార్ కూడా పోయినసారి సంక్రాంతికే మూవీ మీద హైప్ లేపైనా ఎట్లా ఉన్నా కానీ రిలీజ్ చేసి పడేశారు. వాళ్ళకి భయపడేది కాదు, మేబీ ఆయన మూవీ ఏదన్నా ఇంకా షూటింగ్స్ కంప్లీట్ కాలేదేమో, ప్రమోషన్స్కి వీటికి కొంచెం టైం కావాలేమో, అందుకని ఆగారేమో అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏది కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేకుండా జస్ట్ ఫ్యాన్స్ మాత్రమే ఇట్లా అనుకోవడం ఇంతవరకు. ఇప్పుడు దీని గురించి కూడా నిజంగా పోస్ట్ పోన్ అయింది, అప్పుడే వస్తుందని కూడా అనౌన్స్మెంట్ లేదు అఫీషియల్గా. బట్ జస్ట్ ఇప్పుడు పడని ఫ్యాన్స్ కావచ్చు ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడడం చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ అంటారా? నెగిటివ్ చేస్తారు వాళ్ళు. నెగిటివ్ చేసినా ముందు ఆ మూవీ ప్రమోషన్ అయ్యిద్ది, ఎందుకంటే ఆ మూవీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. చికిరి సాంగ్ కూడా ప్రమోషన్ అదే నెగిటివ్గానే చేశారు, ట్రోల్ చేశారు. ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు కూడా ఆ సాంగ్కి డాన్స్ చేసే పరిస్థితి అంత వైరల్ అయింది. అదే హైప్గా మూవీ ఎప్పుడు వచ్చినా అదే హైప్గా వస్తుంది, అట్లానే హిట్ కొట్టింది ఖచ్చితంగా. నెగిటివ్గా ఉండే వాళ్ళు కూడా ఆ రోజు ఖచ్చితంగా తెల్లమొహం వేసుకొని చూస్తారు. కాకపోతే మూవీ కొంచెం ఏదన్నా ఇంకా షూటింగ్స్ క్లియర్ కాకపోవటం లేదా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిందేమో, కానీ వేరే మూవీస్ వస్తుందని భయం అయితే కాదు. భయపడటానికి ఆడుంది నార్మల్ హీరో కాదు, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారికి ఒక ఏకైక సన్ను మెగా పవర్ స్టార్ అక్కడ ఉంది. ఎవరికి భయపడేది లేదు, తగ్గేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎట్లాంటి ప్రమోషన్స్ లేకుండానే చిక్రీ సాంగ్ తో వరల్డ్ వైడ్ గా ఫుల్ బజ్ వచ్చేసింది. సో ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా అంటే ఏ రేంజ్ లో హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది. మరో రంగస్థలానికి మించేద్దని అనుకుంటున్నాము. అంతకుముందు చూసాం మనం గేమ్ చేంజర్లో గ్లోబల్ స్టార్ అనేది ఇందులో తీసేశారు. కానీ ఇది మళ్ళీ గ్లోబల్ స్టార్ అని పెట్టుకునే విధంగా మేము హిట్ చేసే అంత ఖచ్చితంగా మూవీ అయితే గట్టిగా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే పోయినసారి మాకు కూడా డిసప్పాయింట్ అయింది, ఈసారి అయితే అలా అవ్వదు, ఖచ్చితంగా గట్టిగా హిట్ అయ్యింది. ఈ విషయంలో మూవీ వచ్చేసి ఎవరికి భయపడి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నా అని ఉద్దేశంతో చేయట్లేదు. వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఎన్ని సినిమాలు ఎన్ని పాన్ ఇండియా మూవీస్ ఆ టైంలో రిలీజ్ అయినా కానీ వాళ్ళు ప్లాన్ చేసుకున్న డేట్కే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవరికి భయపడి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. 100% అది కరెక్ట్. అన్న ఇప్పుడు దురంధర్ పార్ట్ 1 బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. సో సీక్వెల్ అన్నప్పుడు ఇంకా హైప్ ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు అంటున్నారు. అది 100% రాంగ్. వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, ఆ ప్లానింగ్ ప్రకారమే ఒక షెడ్యూల్ వేసుకున్నారు. ఆ షెడ్యూల్లోనే ఆ డేట్లోనే రిలీజ్ చేస్తారు. 100% మీరు చూడండి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు ఆ డేట్కి రిలీజ్ చేయనప్పుడు ముందే ఎందుకు అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఫ్యాన్స్ కొంతమంది అలా అంటుండొచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళ వేరే మూవీస్ ఉన్నాయి కదా రిలీజ్వి, వాళ్ళు వచ్చేసి రివ్యూస్ చేపిస్తున్నారు, పేమెంట్ రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ చేపిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పడుతుంది అంతే తప్ప అనుకున్న టైంకి వాళ్ళు చేసుకున్న షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న రోజే ఆ మూవీ రిలీజ్ అవుతుంది. అన్న ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో ఆ సినిమా అనేది డిజాస్టర్ అయింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటంటారు? దీని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా పెద్ద సినిమా. ఇది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయన్న సినిమాలు కూడా హిట్ అయ్యాయి, హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సో ఇది అనేది కొంత బాధాకరమే. సో కొంచెం స్టోరీ వైజ్గా కొంచెం డిసప్పాయింట్ ఉంది నిజం చెప్పాలంటే. మిగతా వరకు వచ్చేసి బాగుంది. కానీ కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు వేరే హీరోస్ వేరే డైరెక్టర్స్ వాళ్ళు పాపులర్ అవ్వాలి, వాళ్ళ మూవీస్ పాపులర్ అవ్వాలి, ఇండస్ట్రీ హిట్టులు కొట్టాలన్న ఉద్దేశంతో గేమ్ చేంజర్ని
దాన్ని డామినేట్ చేశారు. అన్న ఇప్పుడు పెద్ద సినిమాకి ఎలాంటి ప్రమోషన్ చేయకముందే ఓన్లీ ఒక్క సాంగ్తోనే వరల్డ్ వైడ్గా చాలా బజ్ వచ్చింది సినిమాకి. సో మరి ఈ సినిమా ఒకవేళ మంచి టాక్ వస్తే ఏ రేంజ్కి వెళ్తుంది అంటారు? 100% పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది. చూడండి, రామ్ చరణ్ గారికి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానులు ఉన్నారు. ఆయన ఒక ఇమేజ్ ఉంది. మగధీర బ్రహ్మాండమైన హిట్ అయ్యింది, బ్రహ్మాండమైన కలెక్షన్స్తో హిట్ అయింది. కాబట్టి ఏంటంటే దీనికి ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. ఒక సినిమా వస్తుంది కదా అని ఇంకో సినిమాకి ఏం లేదు. పూర్వం నాగేశ్వరరావు గారి సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు ఒకే రోజు సంక్రాంతి నాడు రిలీజ్ అయ్యి ఎన్నో విజయాలు. సినిమాలో వర్తుండి ప్రజలు ఆదరిస్తారు తప్ప ఏ సినిమా రిలీజ్ అవుతుంది. ఓ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఇంకో సినిమా కూడా ప్లస్ పాయింట్ ఉంది. కారణం ఏంటంటే దానికి హౌస్ఫుల్ అయితే డైవర్ట్ అయిపోతారు జనం ఆటోమేటిక్గా, మళ్ళీ ఇంటికి వెళ్ళలేక. కాబట్టి ఏంటంటే రామ్ చరణ్ గారికి ఎప్పుడు కూడా చిరంజీవి గారి అబ్బాయి, ఆయనకి మంచి ఇమేజ్ ఉంది, ఆయనకి డెఫినెట్గా ఫాలోయింగ్ ఉంది. ఆయన మరి ఆర్ఆర్ ఎట్లా ఆడింది, మగధీర్ ఎట్లా ఆడింది, బ్రహ్మాండమైన కరెక్షన్తో ఆడింది. ఇది కూడా రికార్డ్ బ్రేక్ చేసి ఆయన బ్రహ్మాండం ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు ప్రొడ్యూసర్స్ కొన్ని ఇంకా షూటింగ్ పార్ట్లో ఇంకా ఎక్కువ ఏదో తేవాలి, ఇంకా ఏదో ఇంప్రూవ్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో పోస్ట్పోన్ అయింది. అయితే రామ్ చరణ్ గారు పుట్టినరోజు నాడే ఇది రిలీజ్ చేద్దామని వాళ్ళు ముందుగా ప్లాన్ చేశారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటన్నమాట, ఇంకొద్దిగా లేట్ అవుతుందన్నమాట. లేట్ అవడం వల్ల ఇంకా ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు అన్ని రేట్లు కూడా పెంచారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలుగుదేశంలోను రేట్లని పెంచారు. కాబట్టి బ్రహ్మాండమైన రికార్డులు. ఇప్పుడు ఇంకేంటంటే కరెక్షన్స్. ఈ పెద్ద సినిమాకి ఎట్లాంటి ప్రమోషన్స్ లేకుండా జస్ట్ ఒక్క సాంగ్ తోనే వరల్డ్ వైడ్ గా చాలా బజ్ వచ్చింది. అవునండి. ఒకవేళ పాజిటివ్ టాక్ గనక వస్తే రిలీజ్ అయిన తర్వాత ఏ లెవెల్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి? ఏమండి, జనాలు అప్పట్లో 100 రోజులు సంవత్సరాలు ఆడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు నెల రోజులు ఆడిందంటే అది సంవత్సరం ఆడినట్టుతో సమానం. మొదట్లోనే కలెక్షన్స్ వస్తున్నాయి. మా చిన్నప్పుడు శంకరాభరణం 16 ప్రింట్లతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి బ్రహ్మాండంగా, మళ్ళీ ఆ తర్వాత 40 ప్రింట్లు, అసలు 30 ప్రింట్లు 40 ప్రింట్లేనండి ఒక టైంలో. మా టైంలోనూ ఎటువంటి లవకోస, సువర్ణస్తున్నారు కదా, దేవదాసు, ఇవన్నీ ఎన్ని ప్రింట్లు వేయండి. ఇప్పుడు ఏంటంటే కలెక్షన్స్ ఆటోమేటిక్గా రాబెట్టుకుంటున్నారు. వందల వేల ప్రింట్లు రిలీజ్ చేస్తున్నారు. అది కనుక 10 రోజులు 15 రోజులు ఆడింది అంటే దానికి ఆటోమేటిక్గా ₹1,00,00,000 కలెక్షన్ వచ్చేస్తుంది. ఇవాళ నేను బొమ్మరవి గారి గురించి ఇది చేశారు, దాని ప్రభావం ఏమీ లేదు. మనం చూసాము అఖండ 2 ఎటువంటి విజయం సాధించిందండి. ఎటువంటి మొదట్లో ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్ ఏంటి, అఖండ 2 బ్రహ్మాండమైన కలెక్షన్తో పోయింది. మొన్న ఇది కూడా బ్రహ్మాండంగా పోయింది. కారణం ఏంటంటే యాక్టర్స్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క ఇది ఉండాలి, కానీ ఎటువంటిది లేదు.